మెంట్లో నీకేమన్నా ఒక 2 గంటలు బయటకెళ్తే ఇంత రచ్చ చేస్తావా? ఎవరు రచ్చ చేసింది? మీ అమ్మ ఏమన్నదో తెలుసా? మా ఇంట్లో వాళ్ళందరూ దొంగలంట. అసలు ఏం జరిగింది? ఏంటి గొడవంతా? కనీసం నేను వచ్చేంత వరకు కూడా సైలెంట్గా ఉండలేకపోయావు. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసావా? ఎలా ఉంటారబ్బా అన్ని మాట్లాడుతుంటే? కొంచెం అన్న ఓర్పు ఉండాలి. ఇలా బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతా ఉంటే ప్రాబ్లంలన్నీ సాల్వ్ అయిపోతాయా? నేనేం పన్ను, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నేను అసలు ఇక్కడ ఉండను. ఇందాకే కదా చెప్పాను ఏ గొడవ పడొద్దని. ఇంతలోనే ఏంటిది? నీకేం తెలీదు ఆవిడ ఎన్నెన్ని అంటుందో. ఎవరికైనా ఒప్పుకుంటుందా? నువ్వు గోల్డ్ తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టొచ్చా? అరే నా బంగారం నా ఇష్టం. పెళ్ళైన తర్వాత అత్తారిల్లే నీ ఇల్లు. నీదేదైనా సరే ఇక్కడే ఉండాలి. ఎక్కడంటే అక్కడ ఉండకూడదు. సరే నాకు తెలియకో అలవాటయ్యో అక్కడ పెట్టేశానే అనుకుందాం. దానికి ఆవిడ ఇష్టం వచ్చాడు మాట్లాడుతుందా? మంచిగా చెప్పాలి కదా. మా అమ్మ అంటేనే నీకు మండిపోతుంది. అలాంటిది ఆవిడ మంచి చెప్పినా కూడా నీ గొడవలని అనిపిస్తుంది. అదేదో నువ్వే మంచి మాట్లాడొచ్చు కదా.